హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మా ట్రావెల్ బ్లాగ్ని అయితే షూట్ చేశాను. మేము జర్మనీ నుంచి ఇండియాకి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ 2 years చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. బ్యాగ్స్ అన్నీ అయితే ప్యాక్ చేసేసాము. ముందే అన్నీ ప్యాక్ చేసేసి వెయిట్ చెక్ చేసేసుకొని అలా పెట్టేసుకున్నాము. మేము ట్రావెల్ చేసే రోజు స్నో పడుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా మొక్కలు. సో చాలా మిస్ అవుతాను యాక్చువల్గా. సమ్మర్లో బాగా ఉంటుంది, వింటర్లో వచ్చేసరికి కొంచెం ఎలా అయినా వడబడిపోతాయి అవి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న స్మాల్ కిట్ అయితే తయారు చేసుకుంటున్నాను నేను. ట్రావెల్లో యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, మేము సిటీలో ఉంటామన్నమాట. సో దానివల్ల స్నో వచ్చేసి పడిపోయి అంతా వాటర్ లాగా అయిపోతుంది, వర్షంలా పడుతుంది. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ మా ఇంటి దగ్గర నుంచి బస్ తీసుకొని సెంట్రల్ స్టేషన్కి వచ్చాము. ఇది రైల్వే స్టేషన్ అనమాట. సో ఇప్పుడు సిగ్నల్ క్రాస్ చేసి లోపలికి, రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. ఒక్కొక్క ట్రాలీ మోయడానికి చాలా కష్టంగా అనిపించింది. సో నాకైతే రిటర్న్లో 2 ట్రాలీస్ వేసుకొని రావాలంటే బాగా కష్టం అవుతుందేమో అని అనుకున్నాను. మేమైతే కొంచెం ముందే వచ్చేసాము, ఒక 1 hour ముందు. బెటర్ అంటే ట్రైన్స్ సమ్టైమ్స్ మిస్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే వింటర్స్లో ఏంటంటే స్నో ఉన్నప్పుడు కొంచెం టైం చేంజ్ అవుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ముందే వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ మేము అనుకున్నట్టుగానే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి లాస్ట్ మూమెంట్లో ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు. ఫైనల్గా అయితే ఈ ట్రైన్ తీసుకున్నాము. చెప్పాను కదా లాస్ట్ వీడియోస్, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఒక వీడియో చేశాను. చాలా బాగుంటుంది జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు మేము తీసుకున్నది వచ్చేసి ఐస్ ట్రైన్ అనమాట. ఈ ఐస్ ట్రైన్లో 1.5 hourలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. సో ఓన్లీ 2 స్టాప్సే ఉన్నాయన్నమాట, మన్హైమ్ అండ్ ఫ్రాంక్ఫర్ట్. చాలా ఫాస్ట్గా వెళ్తుంది, 300 km/h అలా వెళ్తుందన్నమాట. మేము ట్రావెల్ చేసిన రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో అందులో మేము ఈవినింగ్ 4:30కి అలా మా ట్రైన్ ఉండిందనమాట. స్టుట్గార్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము, 6 కల్లా రీచ్ అయిపోయాము. మా ట్రైన్ వచ్చేసి అరౌండ్ నైట్ 10 PM ఉంది. సో ఒక 3 hours ముందు ఉంటే బెటర్, బట్ మేమైతే ఒక 4 hours ముందే ఉన్నాము. దానివల్ల ఏంటంటే ఈజీగా ఎంత టైం అయినా కానీ మనం కొంచెం మన పనులన్నీ జాగ్రత్తగా చేసుకోవచ్చు అనమాట. మనకి తక్కువ టైం ఉండడం వల్ల హర్రీబరీగా అయిపోతూ ఉంటుంది. సో ఫ్రాంక్ఫర్ట్లో దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అంటే చాలా దగ్గర కనెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి షటిల్స్ ఉంటాయి, లేదంటే నార్మల్గా ట్రైన్స్ అలా కూడా ఉంటాయి. సో మేమైతే షటిల్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఏంటంటే రైల్వే స్టేషన్ నుంచి టెర్మినల్స్కి మనకి డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం అనిపించదు. అంటే చాలామంది టెన్షన్ ఫీల్ అవుతారు కదా ట్రావెల్ చేసే వాళ్ళు. ఫస్ట్ టైం వెళ్తున్నాను, నేను కరెక్ట్గా వెళ్ళగలనా లేదా, అర్థమవుతుందా లేదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాగే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇదంతా చూసినప్పుడైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళైనా కానీ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అనిపించింది. అంత ఈజీగా అన్ని డైరెక్షన్స్ అవన్నీ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి బస్ షెల్టర్ దగ్గరికి అనమాట. మనకి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 15 minutesకి బస్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టెర్మినల్ 2 అని రాసింది. అలా అంటే మీరు ఏ టెర్మినల్కి వెళ్ళాలి అనుకుంటే ఆ టెర్మినల్స్కి మనకి అక్కడ ఇలా చిన్న బస్ షెల్టర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ వెయిట్ చేయొచ్చు. సో బస్ అయితే వచ్చేసింది. మేము ఈ బస్ తీసుకొని మా ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 2, అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. చాలా ఫ్రీక్వెంట్గా ఉంది. అండ్ అలాగే అందరూ కూడా మాస్క్ అవన్నీ కంపల్సరీ యూజ్ చేస్తున్నారు. అందరూ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట.
సో ఇలాగా ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ అయితే చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ట్రావెల్ చేసుకునే ముందు అన్ని పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మెయిన్గా ఇండియా ట్రావెల్ చేసేటప్పుడు ఎయిర్ సువిధా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా అది ఫిల్ చేయాలి. దాంతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్, అలాగే పాస్పోర్ట్ అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ అలాగే మీరు అవన్నీ కూడా ప్రింట్ తీసుకొని మీతో పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట. ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని ఎవరైనా అడిగినా కానీ లేకపోతే ఫ్లైట్లో చెక్ చేసినా కానీ ఈజీగా ఉంటుంది. మీరు మొబైల్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు వాళ్ళకి చూపించాలంటే మళ్ళీ మొబైల్ వాళ్ళకి ఇస్తారు కదా. సో అలా త్రూ మొబైల్ కూడా కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో బెటర్ మీరు ప్రింట్అవుట్స్ తీసుకొని ఉంచుకుంటే మీరు కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అలా వదిలేయచ్చు. సో అలా అన్నీ అయితే ట్రావెల్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మేము సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకొని వచ్చాము. బట్ కానీ ఇక్కడ మళ్ళీ లగేజ్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు బోర్డింగ్ పాసెస్ మళ్ళీ ఇచ్చారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళి ఇమిగ్రేషన్ చేయించుకున్న తర్వాత ఇలా డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉన్నాయి. సో దాని లోపల నుంచి ఒకసారి వెళ్ళి చూసేసి, అంటే మాకు చాలా టైం ఉంది కదా, సో అందుకని చెప్పేసి జస్ట్ అలా షాప్స్లో కూడా వెళ్ళి ఒకసారి చూసాము. సో మా ఫ్రెండ్సే కొన్ని డ్రింక్స్ అడిగితే అవి అయితే తీసుకుని ఇంకా నెక్స్ట్ అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడి నుంచి ఇంకా సెక్యూరిటీ చెక్కి వెళ్ళాలన్నమాట. సెక్యూరిటీ చెక్ మీరు చేసుకొని అక్కడ లోపల వెయిట్ చేయొచ్చు. లేదు అంటే మీరు బయటనే ఉండి టైంకి ఒక 1 అవర్ ముందు అలా సెక్యూరిటీ చెక్కి వెళ్ళచ్చు. యాక్చువల్గా ఫ్లైట్ బోర్డింగ్ వచ్చేసి 9 o'clockకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మా ఫ్లైట్ 10 o'clock కాబట్టి సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తారు అని చెప్పేసి నేను ఇలా సెక్యూరిటీ చెక్ కూడా చిన్న క్లిప్ తీశాను. సో మన అంటే స్వెటర్స్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్స్ అవన్నీ కూడా ఒక ట్రేలో పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇక్కడైతే మాకు నార్మల్గా బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేసి ఒక చిన్న కిట్ అయితే ఇచ్చారు. ఆ కిట్లో వచ్చేసి ఒక శానిటైజరు, అలాగే ఫేస్ షీల్డ్ అండ్ మాస్క్ ఇచ్చారు. సో ఇది చూసిన తర్వాత మాకు అనిపించింది నార్మల్గా FFP2 మాస్క్ పెట్టుకోవాలి అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ వీళ్ళే నార్మల్ సర్జికల్ మాస్క్ ఇచ్చారు ఏంటా అని అయితే అనిపించింది. సో బెటర్ మీరు ట్రావెల్ చేసే వాళ్ళు FFP2 మాస్క్ పెట్టుకోవడం బెటర్. అండ్ జర్మనీలో అయితే రూల్ ప్రకారం అదే వేసుకోవాలి. అండ్ ఇండియాలో రూల్ నాకు అంత కరెక్ట్గా తెలియదు, బట్ అందరూ కూడా మోస్ట్లీ FFP2నే తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే చిన్నగా స్టార్ట్ అయ్యాము. బోర్డింగ్కి ఫ్లైట్ లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు చాలా అంటే చాలా గోలగా ఉంది. మా సీట్స్ చుట్టూ అందరూ కిడ్స్ ఉన్నారనమాట. సో చాలా గోలగా అనిపించింది. అండ్ కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఫ్లైట్ బయటికి వెళ్ళి ఎక్కాల్సిన పని లేదు. ఇలా గేట్స్ నుంచి డైరెక్ట్గా లోపలికి ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతాము. కొన్నిసార్లు ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు మన్ని బస్లో తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి ఫ్లైట్ ఎక్కిస్తారు. లేదంటే కనుక డైరెక్ట్ గేట్లోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో ఇది వచ్చేసి ఎకానమీ క్లాస్ అనమాట. సో లోపల సీట్స్ ఇవైతే ఇలా ఉంటాయి. అండ్ నార్మల్గా క్యాబిన్ లగేజ్ అయితే పైన పెట్టుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని. ఫ్లైట్లో మాత్రం చాలా పర్టికులర్గా ఉన్నారు. ఫేస్ షీల్డ్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ అలాగే ఒక బెడ్షీట్ లాగా అయితే ఇచ్చారు చిన్నది కప్పుకోవడానికి. సో ఇలా మీరైతే మీ లగేజ్ని పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇలా మనకి ఫ్రంట్ సీట్కి అయితే ఒక స్క్రీన్ ఉంటుంది. అండ్ అలాగే మనకి గైడ్ లైన్స్ అవన్నీ ఇచ్చారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, పక్కన వేరే ఫ్లైట్స్ అవైతే ఉన్నాయి. అండ్ ఇలా ఉంటుంది.
ఇది కేవలం కొంతమంది తెలియని వాళ్ళ కోసమే అండి. ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. బట్ మా పేరెంట్స్ వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కాబట్టి వాళ్ళు చూస్తారు అసలు లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఇవి షూట్ చేశాను. జనరల్గా చిన్నప్పుడు అంటే మనం మూవీస్ చూసేటప్పుడు ఎలా ఉంటుంది, ఫ్లైట్లో మూవీస్లో ఎలా అంటే ఫ్లైట్ అనగానే చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు. సో నేను ఎప్పుడు ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు అడుగుతూ ఉండేదాన్ని అనమాట, మీకు ఫ్లైట్లో చాక్లెట్స్ ఇచ్చారా అని చెప్పేసి. వాళ్ళేమో లేదు అంటే, అదేంటి మూవీస్లో చూపిస్తారు కదా మీకు ఎందుకు ఇవ్వలేదు, అలా చాలా చిన్నగా ఉన్నప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు నేనే ట్రావెల్ చేసి అంటే ఎక్స్పీరియన్స్ చేశాను. అలా చాక్లెట్స్ అలా ఏమి ఇవ్వరండి. మేబీ అప్పట్లో ఇచ్చేవాళ్ళేమో, అందుకే మూవీస్లో అలా ఉందేమో. బట్ ఇప్పుడైతే చాక్లెట్స్ అలా ఏమి ఇవ్వరు. సో మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది, చిన్నగా మూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చేసి 6.5 అవర్స్ జర్నీ అండి మాది. సో లైక్ అంటే ఎక్కువ అవర్స్ ఏం కాదు, నార్మల్గా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి మా ఊరికి వచ్చినట్లే బస్సులో, కాకపోతే ఇప్పుడు ఫ్లైట్లో వస్తున్నాం కాబట్టి. అండ్ ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం అసలు చెవులు ఫుల్గా నొప్పుంటాయండి. అండ్ కొంతమందికి అయితే ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే చాలా కేర్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళకి బడ్స్ కానీ ఏమన్నా తీసుకెళ్తే బెటర్. సో నేనైతే మూవీ స్టార్ట్ చేసి చూస్తూ ఉన్నాను కొంచెం సేపు. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బాగా పొగ వస్తుంది కదా, అది ఏంటి అంటే ఫ్లైట్స్ని క్లీన్ చేస్తున్నారనమాట. ఫ్లైట్స్ క్లౌడ్స్లో వెళ్తున్నప్పుడు ఇప్పుడు వింటర్ కాబట్టి ఐస్ ఫామ్ అవుతుంది. సో ఆ వింగ్స్కి వచ్చేసి ఐస్ క్లీన్ చేస్తున్నారు. అది ఐస్ అనేది చాలా హార్డ్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఫుల్ హాట్ వాటర్ అనమాట. సో అలా దాన్ని పెట్టి క్లీన్ చేస్తున్నారు. సో నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడము. చాలామంది కూడా తెలియకపోవచ్చు. సో అందుకే చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫ్లైట్స్ ఇవన్నీ క్లీనింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. ఫస్ట్ టైం మేము చూసినప్పుడు అయితే మేబీ శానిటైజ్ చేస్తున్నారేమో అనుకున్నాము, లేకపోతే క్లీన్ చేస్తున్నారేమో అనుకున్నాము. ఆ తర్వాత ఫ్లైట్లో అనౌన్స్మెంట్ చేశారనమాట. సో వింగ్స్ క్లీన్ చేస్తారు, ఒక 5 minutesలో అయిపోతుంది, ఆ తర్వాత స్టార్ట్ అవుదాము అని చెప్పేసి, అందుకని చెప్పేసి మాకు అర్థమైంది. సో అప్పుడు నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఓకే అంటే ఇలా క్లీన్ చేస్తారా అని. అంతకుముందే నేను వేరే ఫ్లైట్కి ఇలా క్లీన్ చేసినప్పుడు చూశాను అనమాట. మీరు చూసారు కదా వాటర్ అవి ఎంత హీట్ ఉంటే అవి పొగలు అలా వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా హీట్ ఉంది. సో ఇలా మనకి చిన్న చిన్న వెహికల్స్ అంటే ఆటోస్ లాంటివి వచ్చేసి మనకి వింగ్స్కి అటు సైడ్ ఇటు సైడ్ అలాగే ప్లేన్ చుట్టూ కూడా ఉండి క్లీన్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో నాకు విజిబుల్గా ఉన్న సైడ్ నేను షూట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇదంతా అయిపోయాక అయితే ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అండ్ మేబీ మీకు అంత క్లియర్గా కూడా కనిపించకపోవచ్చు, అంత చీకటిగా ఉంది కదా. అట్లీస్ట్ మా జర్నీ వచ్చేసి మార్నింగ్ టైంలో అయితే కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా. సో ఆల్మోస్ట్ ఇది ఫ్లైట్ అయితే ఫ్లై అయింది. అండ్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లైట్స్ ఆన్ చేసి మాకైతే డిన్నర్ ఇచ్చారు. డిన్నర్కి వచ్చేసి మేము వెజిటేరియన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఒక 100 ml మినరల్ వాటర్, బ్రెడ్, అలాగే రైస్ ఇచ్చారు. రైస్కి పన్నీర్ బటర్ మసాలా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేను మధ్యలో క్లిప్స్ ఇంకా అవేమీ తీయలేదు, ఫ్రూట్ జామ, సో అలాగే ఇంకొక బన్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వెజిటేరియన్కి ఉప్మా ఇచ్చారు. సో ఫుడ్ అయితే బాగుంది. ఇది మేము తీసుకున్నది వచ్చేసి ఎయిర్ విస్తారా అనమాట. సో విస్తారా ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండియన్వి, అందుకని చెప్పేసి మాకు ఇండియన్ బ్రేక్ఫాస్టే ఇచ్చారు. అండ్ ఇండియన్ లంచ్, డిన్నర్ అవే ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా వేరే ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసే వాళ్ళకి వాళ్ళ అంటే
ఆ కంట్రీ యొక్క ఫుడ్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు, లేకపోతే నార్మల్గా శాండ్విచెస్ అలాంటివి ఇస్తారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. మేము ఢిల్లీలో మార్నింగ్ 10 o'clock అయితే దిగాము. సో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. ఇంకా ఇప్పుడైతే ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఎంత స్పీడ్గా వెళ్తుందంటే చాలా స్పీడ్గా వెళ్ళి చిన్నగా స్లోగా మళ్ళీ తీసుకెళ్తారనమాట. కొంచెం అంటే భయంగానే అనిపిస్తుంది. అది కింద జస్ట్ ల్యాండ్ అవ్వగానే మనకి కొంచెం షేక్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఫ్లైట్. సో అంటే జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ట్రావెల్ చేసే వాళ్ళు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎందుకు ఇవన్నీ అనుకోవద్దు. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ ట్రావెల్ చేసి ఇవన్నీ మీకు కొంచెం ఇవన్నీ తెలిసినవే కదా అనిపిస్తే కనుక స్కిప్ చేయండి. తెలియని వాళ్ళ కోసం ఇవన్నీ అయితే చూపిస్తున్నాను. సో ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఢిల్లీలో దిగిన తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఎయిర్ సువిధా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి బుక్ చేసుకోమని వస్తుంది. సో మనకి ఆల్రెడీ మనం బుక్ చేసుకుంటే బుకింగ్ ఐడి ఇక్కడ చూపిస్తే టెస్ట్ చేసేస్తారనమాట. సో మేమైతే ఆల్రెడీ ముందే బుక్ చేసేసుకున్నాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది అవ్వకుండా. అంటే మాకైతే మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు, సో అందుకని చెప్పేసి బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా మనం టెస్ట్ చేయించుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత నెగిటివ్ వస్తేనే మనకైతే మన లగేజ్ ఇస్తున్నారు, లేకపోతే మనం ఇంకా అంటే మనని బయటికి అసలు పంపించలేదు అనమాట, అక్కడే ఆపేస్తున్నారు. ఇలా టెస్ట్ సెంటర్స్ అయితే అక్కడే లైన్గా పెట్టారు, బోత్ సైడ్స్ ఉన్నాయి. సో వెళ్ళి మనం క్యూలో నించోవాలి. ఇప్పుడు మేము వచ్చిన ఫ్లైట్లో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, అది కనుక వాళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. అలా టెస్ట్ చేయించుకొని శాంపిల్స్ ఇచ్చిన తర్వాత మనకి 1 అవర్కి రిజల్ట్స్ వస్తున్నాయి. సో మేము 1 అవర్ తర్వాత రిజల్ట్ తెచ్చుకొని అప్పుడు నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ రిజల్ట్ వాళ్ళకి చూపిస్తే అలా ఒక 5-6 టైమ్స్ లైన్గా పోలీసులు అయితే అడుగుతూ ఉన్నారనమాట. చాలా ఇదిగా చెక్ చేస్తూ ఉన్నారు ఢిల్లీలో. సో మేమైతే రిజల్ట్ చూపించేసి మా లగేజ్ తీసుకోవడానికైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలా పోలీసులు అయితే ప్రతి చోట ఉన్నారనమాట. సో మాకు ఆల్మోస్ట్ 6 to 7 టైమ్స్ అయితే చెక్ చేశారు నెగిటివ్ ఉందా లేదా అని చెప్పేసి. నెగిటివ్ ఉన్న తర్వాత వాళ్ళు హోమ్ క్వారంటైన్ అని అయితే దాని మీద స్టాంప్ వేశారు. సో మేమైతే ఆల్రెడీ లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే ఇమిగ్రేషన్ కోసం వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇమిగ్రేషన్ బ్యాగేజ్ ఉంది. అండ్ ఐ థింక్ ఫస్ట్ ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నట్లున్నాము. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది అంతా ఇమిగ్రేషన్ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న క్యాబిన్స్ లాగా ఉన్నాయి. సో ఎవరికి అంటే లైక్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, అలాగే అదర్ కంట్రీస్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ హోల్డర్స్కి సపరేట్గా క్యాబిన్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న పిక్చర్ లాగా అలా తీసుకుని ఉన్నారు వాళ్ళు. తీసుకొని ఆ తర్వాత స్టాంపింగ్ అయితే వేసేసి మనకి మన పాస్పోర్ట్ మనకి ఇచ్చారు. సో మేము ఆ తర్వాత ఇంకా బ్యాగేజ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అలాగే ఇక్కడ కూడా మనకి డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఏంటంటే తీసుకొని మనం ట్రావెల్ చేసేటప్పుడు వీటికి ట్యాక్స్ అలా అయితే ఏమి ఉండదు. అలాగే డ్రింక్స్ ఎవరైనా క్యారీ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. మా బ్యాగ్స్ అయితే ఈజీగానే దొరికాయి. సో మా బ్యాగ్స్ తీసుకొని మేము వెంటనే ఇంకా మళ్ళీ చెక్-ఇన్ చేసేద్దామా అనుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మాకు నెక్స్ట్ ఫ్లైట్ ఉంది. సో కాకపోతే మాకు కొంచెం ఎక్కువ గ్యాపే ఉంది. చెక్-ఇన్ చేసేస్తే అంటే మాకు తెలియదు కూడా అవి
ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని ఓపెన్ చేసి ఉంటే కనుక చెక్ ఇన్ చేసేసుకుందాము అనుకున్నాము. దానివల్ల ఏంటంటే లగేజ్ ఉండదు కాబట్టి ఈజీగా ఉంటుంది. సో మేము ఇక్కడ బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేసేసాము. మేము ఆల్రెడీ సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకున్నాం కాబట్టి మాకు బోర్డింగ్ పాస్ అయితే ఉంది. సో ఆ తర్వాత కొంచెం లంచ్ చేసేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడైతే మేము వచ్చేసి గేట్ దగ్గరికి వెళ్తున్నాము. మా గేట్ నెంబర్ వచ్చేసి 62 అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా విస్తారా ఫ్లైట్ అయితే వచ్చి వెయిట్ చేస్తుంది. సో ఇంకా మేమైతే వెళ్ళిపోయి ఎక్కేసాము. ఈ ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి ఉండింది. మళ్ళీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాకు స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. సమోసా చాట్ ఇచ్చారు, అలాగే ఒక వాటర్ బాటిల్ అండ్ చాక్లెట్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మేము హైదరాబాద్లో దిగాము. ఇది కొంచెం షార్ట్ జర్నీ, తెలుసు కదా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఎంతో టైం పట్టదు, ఒక 1.5 అవర్లో వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనకి ఇలా బెల్ట్స్ ఉంటాయి. మనం ఫ్లైట్లో ఉన్నప్పుడే దిగే ముందు వాళ్ళు అనౌన్స్ చేస్తారు మన లగేజ్ ఏ బెల్ట్ దగ్గర, ఏ నెంబర్ బెల్ట్ దగ్గర వస్తుంది అని చెప్పేసి. సో మనం ఆ నెంబర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటే మన లగేజ్ అయితే ఒక్కొక్కటి చిన్నగా వస్తూ ఉంటుంది. ఈ బెల్ట్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడైతే మనం తీసుకోవచ్చు. సో మేమైతే ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసాము. మా డాడీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. సో ఇంకా నేను ఆ తర్వాత అయితే ఏమీ కూడా షూట్ చేయలేదు. ఇండియా వచ్చేసాను అన్న ఆనందంలో నేను షూట్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్